గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే ఎన్నాళ్ళకు 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 వెన్నుడొచ్చినమ్మా ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చినమ్మా వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెండి వెన్నెల ముద్దులిచ్చినమ్మా కష్టాల కడలి పసిడి పడవాయనమ్మా కళ్యాణ రాగమురళి కళలు చిలికెనమ్మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల గోపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల గోపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా తన అడుగుల ముక్కులు చూసి మురిసినాడమ్మా మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మా హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా సిరులు విరియునమ్మా కృష్ణ హరే నమో ఆనందవర్ధక కృష్ణ హరే లీలా మానస కృష్ణ హరే నమో కాల విలాస కృష్ణ హరే ఆనందవర్ధక కృష్ణ హరే
सभाम्मे गोपाय एष सभ्या सभासदा तानेन्द्रियावतं कुरु सर्वमायुरुपासताम् ॐ देवीं वाचमनुमेव तदेवास्तां निश्चरोपाः पशवो वदन्ते सार्वमन्त्रेशमोर्जन्तुहानादेर्विवागस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु ॐ सर्वेष्कार्येषु समस्तदेशेश्च शेषकार्येषु विदेश्वरेश्वरः सर्वैश्वरूपैर्भगवान् नादे ममास्तमङ्गल्योर्वृद्धयोरिः यत्र अनन्याश्चिन्तयन्तो मां वेदनापर्युवासते तेषां नित्याभियुक्तानाभ्योगक्षेमं महाभ्योः स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुष धर्मान्तरन्तगण विश्वसेन देवताभ्यो नमः चण्डादिद्वारपालक देवताभ्यो नमः इन्द्राद्यश्रीपालक देवताभ्यो नमः पराङ्कुशादि महाभागवतेभ्यो नमः उपविष्टेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो भागवतेभ्यो नमो नमः अस्मद्गुरुभ्यो नमः माता पितृभ्यो नमः समस्त परिवाराय दिव्य मंगल विग्रहाय श्री लक्ष्मी वेंकटेश्वर स्वामिने नमः इति नमस्कार कल्याण ఒక్కసారి అందరూ అనండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ శ్రీ గోదా సహిత గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః ఇది నమస్కారం కళ్యాణ గోదా కళ్యాణమహం కరిష్యే ఒక్కసారి అందరం కళ్యాణం చేయించిన ఫలితం మనందరికీ దక్కాలి కనుక అందరం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయో ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషోత్త సిద్ధ్యర్థం శ్రీ గోదా సహిత గోపాలకృష్ణ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం సర్వ అరిష్ట శాంత్యర్థం సర్వ అభీష్ట సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణమహం కరిష్యే ప్రారంభమవుతుంది అది ఇరకుండా మళ్ళీ రెండు అందరూ కూర్చొని కనబడదు కూర్చోండి మీరు ప్రశాంతంగా కూర్చోండి నేను అన్ని కంకణం కట్టుకున్నారు కదా కంకణం కట్టుకున్న వాళ్ళు మంచి హాయిగా కూర్చోండి ప్రశాంతంగా అందరూ మ్యాచింగ్ మీ అన్నీ అంటే ఇక్కడ రాదు ఏంటిది వాటి నీళ్ళు పెట్టి Thank you.
महादेश्वरी चैव कंठे लक्ष्मीस्तरेण च पार्श्वेन वैष्णवे चैव पृष्ठेन पृथ्वीं तथा कुम्भमध्यस्थितो यन्तो मध्येषु मध्याङ्गिरेण पूजार्थन्दुर्गे चैकारक गंगे चैव चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेस्वरी कुरु प्रकल्पयामि ओम प्रथमाय नमः ओम द्वितीयाय नमः ओम तृतीयाय नमः ओम चतुर्थाय नमः ओम पंचमाय नमः नैवेद्य प्रकल्पयामि ब्रह्मणे नमस्तक्कये नमः प्रतिभे नमो मोषधेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे भगवते करोमि शुद्ध पूजयामि ओम विश्वक्सेनाय नमः ओम सकल विविध प्रवण शैल्यादिनाथाय नमः ओम मुद्राचक्रे नमः ओम कर्तलिकाय नमः आय नमः नानाविध परिमल पुष्पाणि समर्पयामि नैवेद्य प्रकल्पयामि मंगल महानीरांजन दीपं ओम मनोदिपं शेर्जातवेदोगमशपुरुषं कर्पूरदिव्यमंगल महानीरांजनं दर्शयामि मंत्र पुष्पांजलिं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि गोविन्द गोविन्द ओम तत्पुरुषाय विद्महे सहस्राय धीमहि तन्नः शान्तारविन्दार्पणमस्तु विश्वक्सेन सुप्रीतो वरदो भूत्वास्तु ओम कर्मणः पुण्यां भवन्तो प्रवन्तो ओम पुण्याः कर्मणोऽस्तु ओम तत्पुण्यं नक्षत्रं तद्दत्कुर्वे लोपविधौ यदावैतान् हितकारी स्यात् पुण्याय एव कुरुते ओम कर्मणः स्वस्तिं भवन्तो प्रवन्तो स्वस्ति कर्मणोऽस्तु ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः रुद्धिं भवन्तो प्रवन्तो रुध्यता वृद्धि समृद्धे ओम ब्राह्मणेषु मृतकुम्भितो एवं पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण माल्य पुरन्तवा राजावत्यं पवित्रो यतोऽध्यापकं निर्णयो तेन ब्रह्मविनोदयो भूतं ब्रह्मभूमिमहे रुद्रत्वेदे सहमामनातो सोमत्तस्यावर्णसवीक्षा यतो राजाः प्रभुनामिगुणात्मा जं भूद्रायान्निश्यक्य संवत्सरेभ्यो जगधर्माभ्यन्तं एतेभ्यो श्रीवैष्णवेभ्यो भगवद्भागवताचार्यानुभ्यो कल्याणमण्डपकर्मण पुण्यावादन मन्त्रनिर्देशनाभ्यजमानाचार्यमनसोत्साहप्रयुतौ केल्यन्तुभ्यः सप्रदते नमः भगवते नमः आचमनीयो वारं विष्णुगुप्तरसदेकं सरिदारक्षवारिणो सोमगुप्राजानं वर्णमग्निमन्वारवामहे आयतत नागार्जुन विष्णुरसोरसे विष्णुर्द्रवमसि वैष्णवमसि विष्णवे त्वा ओम आम ह्रीं क्रों यं रं 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 शं शं सं हं लं शं मं सं सोऽहं यज्ञोपवेद प्राणिः प्राणेज्ञोपवेद जीवैः स्थितः यज्ञोपवेद सर्वेन्द्रियाणि वाङ्मनश्चक्षुश्रोत्रदिक्पाणिपादवायुः స్వామివారికి ధరింపజేసే యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాముల వారు అర్చించడం జరిగింది. అర్చించిన యజ్ఞోపవీతానికి మనం ఒక్కసారి అందరం కూడా గోవింద నామస్మరణ చేత నమస్కరిద్దాం. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోపాల కృష్ణ భగవానుకే पंचाभिषेक प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय पुत्राय अनंत वेदाध्याये अच्युत परब्रह्मणे आदिनारायण निराकार साकार परमविभवान्तर्याय दक्षावतार पंचाभिषेक प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय अच्युत परविभो वासुदेव शरवण पुत्राय अनंत वेदाध्याये अच्युत परब्रह्मणे आदिनारायण निराकार साकार परमविभवान्तर्याय श्री गोपाल कृष्ण शर्मणे कल्याणिने वराय चतुर्वेदाध्याये सारामृत सौवर्ण अमृतापहरण त्रय हर्षय प्रवरान्वित सारामृत गोत्रोद्भवेन काश्यप शर्मणोदत्रेन चतुर्सागर पर्यंतं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सारामृत सौवर्ण अमृतापहरण त्रय हर्षय प्रवरान्वित सारामृत गोत्रोद्भवेन वेदात्मन शर्मण पौत्र चतुर्सागर पर्यंतं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सारामृत सौवर्ण अमृतापहरण त्रय हर्षय प्रवरान्वित सारामृत गोत्रोद्भवेन श्रीमन् महागोदा नाम्नीं कन्यां वृणेयमिति वृणेमहे
दास्यामि विष्णुभ्यः विष्णुलोकेशय साम्राज्यमित्याशीर्वादं कुर्यात् राज्यं वैराज्यं पारमेश्यौ राज्यं महाराज्यमाधिपत्यमयो धाता परार्ध पृथिव्यै समुद्रपर्यन्तायाः एकराजिते उत्तराग्रे कूर्चक्राय विद्महे देवतमभिमन्त्रिय ओम प्रदक्षिणस्तव सेदेर्याय भृगोनमे मध्यगे पुष्पोदक्षणमन्त्रियात् ओम विमम्बे जग्गेय मने सरस्वते सुतति सोगतं सदिदामरष्टय असक्रियामरुद्देवितस्यादि येसुरत्याश शोभया ऋतञ्च सोदन्नमः समुद्रादन्नमाददे संवत्सरो अजायताम् अहो नेत्रोतिरहमस्मे यो नेत्रोतिब्रह्महमस्मे यो हमस्मे ब्रह्महमस्मे अहमस्मे ब्रह्महमस्मे अहमेवात्महन्यो विश्वाहा ॐ शान्ति 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 मधुमत्पार्थिवदुम्रजः मधुद्योरस्तुरपिता प्रथमप्राश्रेयात् आशमणीयो विराजो दोहमसे द्वितीयप्राश्रेयात् आशमणीयो अवताविधानसे तवप्रेत्वा कथावसाने युवरचिद्राः तवो असर्गाः अलापाति गतमन्धुतानि विश्वारुतेन मित्रावरुणा सखेदे लक्ष्मी वेंकटरमण गोविंद कृष्ण भगवान की जय తీసుకో పల్లె పల్లె లేకుండా తెచ్చేయండి ब्रह्मांडे नादार व्यक्ति गुरुमानंदा ज्येष्ठ दिग्गजो प्रतिष्ठिते आतालाले तल सुतल महातल तलातल आलोक तलातल वैदे लवली अक्षरासत विद दिक्षेत्रस्कार लकान वैदे जंबो वृक्ष भिलक्र उच्चशाल भविष्य दशाका सप्तद्वीपदी विदे इंद्र देव प्रतापपन्ने गवसेनाय सौम्य गंधर्व चारण भारतीय ग्रोह कंडात्मके चक्रा अंगवक्र कलिंग कांबो जगांधार द्रविड़ राविड़ कर्नाटक राजमरहाट षट्पंचदेश विराजते 50 कोटि विस्तीर्ण भूमंडले कर्म भूमो सौम्यवते श्रीरंगवर्षगिरि पांडुरंगहो विशेषाधन प्रवृत्ति भगवद दिव्यदेशानां श्रीशैलस्य वायुदेशे श्री गंगा गोदावरी मध्य प्रदेशे शालिवाहन शके बौद्धावतारे शुभनक्षत्रे शुभ योगे शुभ करणे वक्र विशेष विशिष्टायां शुभ दिनो श्री गोदा सहित गोपे
कल्याण करक सफल नाम करक वर्णयुतां दास्यामि विष्णुदेवोऽभ्यर्विष्णुलोको भूयात्तत्तां मोक्ष साधनो विश्वं परं पंचभूता साक्षिणः सर्वदेवता यस्मात् तस्मात् शिवमेस्तु अतश्काल विश्वयज्ञमे कल्याण सारकणे देवस्य त्वाथविकप्रथमे अश्विनो बाहुभ्यां कृष्णो हस्ताभ्यां प्रतिगृह्णामि सोमाय वासः रुद्राय गाम् अनेन कल्याणेन भगवान् सर्वत्वक सर्वं श्री गोपालकृष्ण दिव्य चरणारविन्दार्पणमस्तु साक्षिणः सर्वदेवता यस्मात् तस्मात् शिवमेस्तु अतः शान्तिं प्रयच्छ मे कल्याण सारकृतां सर्वें सुशीलां च सुदेवतीं प्रियतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये वीडियो के प्रायोरिटी प्रियतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये अनेन कल्याणाय भगवान् सर्वात्मक सर्वं श्री गोदा सहित गोपालकृष्ण दिव्य चरणारविन्दार्पणमस्तु विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेङ्ग्रियुगं स्मरामि श्रीकल्कद्रवपुल्लरेकहनुमत् भीष्मम्बरीशासनम् शेषाकृतुरवशिष्टनारदपयो जातासना भाग्यदा यते भागवता विभीषणमुख कुर्यात् सदा मङ्गलम् श्रीरङ्गे गरुडाचलगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले गिरिवरौ नारायणाख्याचले लोकालोक महाचले निजचले पुण्याचले संस्थिता वायातु भगवान् पुराण पुरुष कुर्यात् सदा मङ्गलम् पद्मं भागवतं ब्रह्माण्डं शिवकूर्मकल्च विलसतु एते पुराणानि वा मार्कण्डेयमुखानि मध्यमनिशं कुर्यात् सदा मङ्गलम् एकादशस्थानगा नक्षत्राणि च लग्नयोस्थितयः कुर्यात् सदा मङ्गलम् नागार्जुन लक्ष्मी दिव्य जनेन्द्र दासे भूत समस्त देव बलितां लोकैक दीपांकुरं श्रीमन्मन्त्रं शरण्ये मांगल्य देवता चले प्रभासवाच्चेतो हिरण्यवर्णः हिरण्यात्मयोने किसद्यात् हिरण्यदादद्यन्नमस्मै
అచ్చత అచ్చంతపుత్రక ముదపుర్ణదృశ్య అచ్చత అచ్చత ప్రాచ్యత మన ఎన్ని సంవత్సరాలైంది? 1983 మే నెలలో మనం విగ్రహ స్థాపన చేసుకోవడం జరిగింది. తెలుగు తిథుల ప్రకారంగా దాన్ని అక్షయ తృతీయ అంటారు. అక్షయ తృతీయ నాడు విగ్రహ ప్రతిష్ట మనం నిర్వహించుకున్నాం. ఆ రోజుల్లో మనం నిర్వహించుకున్నామంటే అప్పుడు నాకు కూడా ఏం తెలియదు. నేను కూడా 8th క్లాస్లో ఉండేది. నాకు కూడా ఏం తెలియదు. చెప్పంగా వినుడే, అనంగా వినుడే, తెలిసి తెలియని వయస్సు. అక్షయ తృతీయ నాడు ఇప్పటికి కూడా మనం అక్షయ తృతీయ అంటే మన అందరికీ తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటుంది. అక్షయ తృతీయ వస్తుంది అంటే ఏం వైరల్ అవుతుంది? బంగారం కొనాలి అంటే ఆ రోజు బంగారం కొనాలి అనేది అదొక ఆనవాయితీ. కానీ ఆ రోజు ఏ శుభకార్యం చేసినా, ఏ మంచి పని చేసినా కానీ క్షయము అనేది ఉండదు. క్షయము అంటే తరుగు అనేది ఉండదు, నష్టము అనేది ఉండదు. నిరంతరంగా ఇప్పటి వరకు కూడా మన విష్ణు దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్ని కార్యక్రమాలు పాంచరాత్ర ఆగమోక్త విధానంగా ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరగాలి, కొంచెం ఒక అరగంట వెనుక ముందు అంతే తప్ప ఆలయంలో ఆలయ సంప్రదాయ పద్ధతిలో ఏ కార్యక్రమాలు ఎలా జరగాలి అన్ని కూడా మనమందరం కలిసి సామూహికంగా నిర్వహించుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి నిజంగా అంతరాయం, ఆటంకం అనేది ఇంతవరకు జరగలేదు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇంకా రోజు రోజుకి ఇంకా కొంచెం ఆనందంగా, ఉత్సాహంగానే జరుగుతోంది. కానీ అయ్యో ఈ ప్రోగ్రాం అంతా బాగా జరగలేదు అన్నట్టు మనకైతే ఇంతవరకు ఎవరికి మనకు కనిపించలేదు. అంత చక్కగా మనమందరం ఆనందంగా జరుపుకుంటున్నాం. నిజంగా అది వెంకటేశ్వర స్వామి గారి అనుగ్రహం మనందరి మీద ఉంది, పరిపూర్ణమైన అనుగ్రహం. ఆయన ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే 10 రోజుల నుంచి అనుకుంటున్నాం ఏంటి, ప్రతి సంవత్సరం కొంచెం భోజనాలకు లేట్ అవుతుంది, ఈ సంవత్సరం కొంచెం తొందరగా చేసుకోవాలి. 9 గంటలకు మొదలు పెట్టాలి అని 9 రోజుల ముందు నుంచి అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టాడు గదే 11 గంటలకు మొదలు పెట్టాల్సి వచ్చింది. 9 రోజుల నుంచి అనుకుంటే కూడా ఆ 9 గంటలు ఎటో పోయింది. అంటే అది కూడా ఆయన సంకల్పం, అంతే. ఆయన సంకల్పం, అది మనది కాదు. మనమందరం సిద్ధంగా ఉన్నాం, ఉండి కూడా ఏదో చిన్న జాప్యం అంతే. కానీ ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాల్లో కూడా మనం ముగించుకుందాము. మొత్తం కళ్యాణం ఘట్టం అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో హారతి, అంతే. ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. నిజంగా ఎన్నో అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలలోకి వెళ్ళా రామకృష్ణ నృసింహస్య పూర్ణ షాడ్గుణ్యమేవచ అని మనకు నారాయణమూర్తి ఎత్తిన అవతారాలట 25 అవతారాలు ఎత్తిండట. అందులో కొన్ని ముఖ్యమైనవి 21 అవతారాలు అని కొంతమంది దాన్ని ప్రతిపాదించడం జరిగింది. మనకు తెలిసిన అవతారాలు ఎన్ని? 10 అవతారాలు. 10 అవతారాలలో ఆ 10 అవతారాలని వాళ్ళు ఏ అవతారం శ్రేష్టమైంది, ఏ అవతారం గొప్పది, ఏ అవతారాన్ని మనం ఎక్కువగా ఆరాధించాలి అని మన పూర్వీకులు వాళ్ళు అనుభవించి వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే రామకృష్ణ నృసింహస్య పూర్ణ షాడ్గుణ్యమేవచ. అంటే రామావతారం, కృష్ణావతారం, నృసింహావతారం, ఈ 3 అవతారాలు పరిపూర్ణమైన అవతారాలట. ఈ నృసింహావతారం ఏమిటి? ఒక సంకల్పం కోసం ప్రహ్లాదుని రక్షించడానికి, మనలాంటి భక్తుల్ని రక్షించడానికి నృసింహుడిగా అవతరించడం జరిగింది. మళ్ళీ పరమపదానికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనలో ఒకడిగా తల్లి గర్భాన మనమైతే ఎలా జన్మించామో అలా వాళ్ళు తల్లి గర్భాన జన్మించి ఒక మానవుడిగా అవతరించి, మానవుడు అంటే ఏమిటి, జీవితం ఎందుకు వచ్చింది, జన్మ ఎందుకు వచ్చింది, జీవించి ఉన్నంతకాలం మనం ఏం చేయాలి, దీంట్లో ఉన్న పరమార్థం ఏమిటి అనేది వాళ్ళు నడిచి, మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎన్ని సుఖాలు ఉంటాయి, ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి, ఎన్ని రకాల అవస్థలు ఉంటాయి, అన్ని వాళ్ళు నడిచి అనుభవించి చూయించి మనం చక్కటి మార్గంలో నడవడానికి ఆదర్శంగా ఆ 2 అవతారాలు మనకు, మనం జీవించడానికి, మనను ఉద్ధరించడానికి, మనను తరింపజేయడం కోసం అవతరించిన అవతారాలు 2 అవతారాలు. ఆ 2 అవతారాల లోపల కృష్ణావతారం అతి శ్రేష్టమైన అవతారము అని మళ్ళీ ఫైనల్ గా ఒక ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తాం. ప్రిలిమ్స్ రాసిన తర్వాత లక్షల మంది రాసిన తర్వాత అందులో ఒక 1000 మందిని క్వాలిఫై చేస్తారు.
1000 మందిని క్వాలిఫై చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పెడతారు. మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. మెయిన్స్ లో మళ్ళీ ఎంతమందిని తీస్తారు? ఒక పోస్ట్ ఉంటే పోస్టుకి 2 3 తీస్తారు. మిగతా అందరినీ అంతే. ఆ 2 3 మళ్ళీ ఫైనల్ గా ఎవరికి సెలెక్షన్ ఆర్డర్ ఎవరికి వస్తుంది? ఎవరికి ఒక్కళ్ళకే వస్తుంది. అలాగే పోలిస్తే కృష్ణావతారమే సర్వశ్రేష్టమైంది అనేది నిర్ణయం చేశారు మన పెద్దలు, మన పూర్వీకులు, ఋషులు, మునులు అందరూ కూడా ధర్మశాస్త్రాలలో, పురాణాలలో ప్రతిపాదిస్తున్న విషయం అది. అయితే ఈ కృష్ణావతారమే సర్వశ్రేష్టమైన అవతారం అని చెప్పి ఆ రోజు గోకులం లోపల ఎవరు? గోపికలంతా కూడా కృష్ణుని ఆరాధించి కృష్ణుని సన్నిధికి చేరడం కోసం ఎలాంటి ప్రయత్నం చేసి వాళ్ళు కృష్ణానుగ్రహాన్ని పొందారో ఈనాడు మన గోదాదేవి విష్ణు చిత్తాచార్యుల కుమార్తెగా. విష్ణు చిత్తాచార్యులు ఎవరు? గణత్మంతుని అంశతో జన్మించిన వాడు. ఆయన భూదేవి అంశతో ఆమె జన్మించి ఆమె ఎన్ని రోజులు కష్టపడ్డది? కృష్ణుని అనుగ్రహాన్ని పొంది కృష్ణుడిని పెళ్లి చేసుకోవడానికి సంవత్సరాలు తపస్సు చేసిందా? యుగాలు తపస్సు చేసిందా? ధనుర్మాసం ప్రారంభం కంటే ముందు ఆమెకేం తెలియదు. ధనుర్మాసం భోగి వచ్చే నాటి వరకు గోపాలకృష్ణుడే ఆమెను కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఆమెను తనలో ఐక్యం చేసుకోవడం కూడా జరిగింది. ఆమె కష్టపడ్డది ఎక్కువ అంటే నాకు తెలిసి 28 రోజులే కష్టపడ్డది. 28 రోజుల్లో ఆ భగవంతుణ్ణి, శిలారూపంలో ఉన్న భగవంతుల్ని మానవాకృతిగా మార్చి తన ముందుకు వచ్చి పెళ్లి చేసుకునే, మళ్ళీ తనలో ఐక్యం చేసుకునే అంతటి శక్తి ఆ గోదాదేవి సంపాదించింది. దాన్ని ఏమంటారు? అమ్మ ఆరాధించిన వ్రతం గనక, గోపాలకృష్ణుని అనుగ్రహాన్ని పొందిన వ్రతం గనక దీన్ని ఏమంటారు? శ్రీవ్రతము అంటారు. ఈ శ్రీవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఇది కావాలి, ఇది అయితే బాగుండు, సత్యనారాయణ వ్రతం చేస్తున్నది ఈ పని కావాలి, వరలక్ష్మి వ్రతం చేస్తున్నది ఇది కావాలి, ఇంకోటి చేస్తున్నది ఇది కావాలి. కొన్ని కోరికలతో ఉండే వ్రతాలు ఉంటాయి. ఈ వ్రతానికి కోరిక కోరాల్సిన అవసరం లేదు. ఏ కోరిక కోరకున్నా కానీ మనం జీవించి ఉన్నంత కాలం మనకు ఏది ఎప్పుడు ఎలా అవసరం ఉందో అలా ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుని సన్నిధికి చేరే వ్రతం ఇది. అన్నేమో కోరికలను తీర్చుకునే వ్రతాలన్నీ అయితే ఈ వ్రతం భగవంతుని సన్నిధికి మనం చేరే వ్రతం. అలాంటి వ్రతాన్ని ఆచరించింది. దీన్ని ఏమంటారంటే నిష్కామన వ్రతము అంటారు. ఇలాంటి వ్రతాన్ని మనం కూడా ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి మనం ప్రారంభం చేసుకున్నాం? ధనుస్సు సంక్రమణకి సూర్యుడు ప్రవేశించినాడు. ఈ సంవత్సరం 16వ తేదీ ఏమో వచ్చింది. అక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకున్నాము. రేపటి 14వ తేదీ వరకు ఈ రోజు మనం అమ్మవారి కళ్యాణం చేసుకున్నాము. అంటే భక్తుని లక్షణం ఎలా ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని అమ్మ తను ఆచరించి భక్తి అనే మార్గాల్ని తనలో ప్రవేశం చేస్తే ఈ రకమైన భక్తి మార్గంలో ప్రవేశం చేయాలి, ఈ రకమైన భక్తి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అని తను నడిచి తను ఒక్కతే తరించడం కాకుండా తన తోటి వాళ్ళందరికీ భగవంతుని అనుగ్రహాన్ని పొందేటట్టుగా ఆమె ఏర్పాటు చేసిన వ్రతం. ఈ వ్రతం ఎందుకోసం ఏర్పాటు చేసింది? ఆ తల్లి ఎందుకు ఆచరించింది? మనలాంటి వాళ్ళందరం తరించడం కోసం, మనలాంటి వాళ్ళకి ఆ భగవంతుని అనుగ్రహం కలగడం కోసం. జీవితంలో తెల్లవారు లేసింది మొదలు ఎన్నో 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 సమస్యలు, కుటుంబీకులం కనుక కష్టాలు, సుఖాలు, పనులు, బాధ్యతలు ఎన్నో ఎన్నో ఉంటాయి. 365 రోజులు మనం ఆ స్వామి సేవలో ఉండలేకపోతాం, ఉండాలని మనస్సులో ఉన్న కొన్ని సందర్భాల్లో. అందుకోసం 365 రోజులు లేకున్నా కానీ ఈ 30 రోజులైనా కానీ ఆ స్వామి సేవలో మనం పాల్గొన్నట్టయితే స్వామి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందుతాము అని అమ్మ చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి అమ్మ నడిచి తన స్వామిలో ఐక్యమయ్యి మనలాంటి వాళ్ళందరినీ తరింపజేయడం కోసం ఏర్పాటు చేసిన వ్రతం. ఎవరైతే శరణు అని వస్తారో, ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయన. అందుకే ఆశ్రయించిన వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడేవాడు కనుక ఆయన ఆశ్రిత రక్షకుడు అని ఆయన పేరు వచ్చింది. అందుకే భగవద్గీత గోపాలకృష్ణ పరమాత్మ చెప్తాడు, అనన్యాశ్చింతయంతో ఏదైనా పరిపాసనే దేశాభిత్యాదయుక్తానాం యోగక్షేమం మహాత్మ్యం. నాయన ఏమీ చేయాల్సిన పని లేదు, నువ్వు అనన్యమైన భక్తి అంటే ఇంకో దిక్కు చిత్తం లేకుండా నా చరణాలను నువ్వు శరణు అను అంటే చాలు. యోగక్షేమం మహాత్మ్యం. నీ యోగాన్ని, క్షేమాన్ని, నీ జీవితాన్ని అన్నింటినీ కాపాడే బాధ్యత నాది అని బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు ఆయన.
చూడండి ఇన్ని అవతారాలు ఉన్నాయి. ఇంకా కృష్ణావతారం గురించి మనం మాట్లాడుకున్నాం. మనం ఆరాధించే దేవుడు ఎవరు ఇప్పుడు ప్రతినిత్యం? వెంకటేశ్వర అవతారం. వెంకటేశ్వర అవతారంలో ఉన్న పరమార్థం మీకు ఎవరికైనా తెలుసా? ఆ అవతారంలో ఉన్న పరమార్థం అంతరార్థం ఎవరికైనా తెలుసా? ఎన్ని దేవతలు, లక్ష్మీదేవి ఫోటో చూడండి, ఇట్లా చేతి పెడుతుంది, చేతుల నుంచి గోల్డ్ కాయిన్స్ గలగల గలగల రాలి పల్లెలు నిండుతాయి గోపురం తిరిగి. ఆంజనేయ స్వామిని చూడండి, ఇట్లా దాసాంజనేయ 2 చేతులు ఇట్లా పట్టుకొని ఆంజనేయ స్వామి కూర్చుంటాడు. రాముడు ధనుస్సు బాణం పట్టుకొని ఉంటాడు. ఒక్కొక్క దేవతను మీరు గమనించండి, ఒక్కొక్క తీరు ఉంటాడు. వెంకటేశ్వరులు ఎట్లా ఉన్నాడు ఎప్పుడన్నా మీరు గమనించారా? అందరేమో చల్లగా బతుకు అని ఆశీర్వాదం ఇచ్చేది, అభయాస్తం ఇచ్చేది, చేతేమో ఇట్లా పెడతారు. కానీ ఇట్లా పెట్టక అందరు దేవతలు గాని పెద్దలు గాని ఇట్లా ఆశీర్వదిస్తారు. ఇట్లా పెట్టక వెంకటేశ్వర స్వామి తన చేతులకి ఇట్లా పెట్టిండు. వచ్చినావా? మర్చిపోయి పెట్టిండొచ్చు కదా. ఒక్క 10 నిమిషాలు 10 నిమిషాలు అయితే అయిపోతుంది. నవ్వుకుండొచ్చు అంతేనా? కాదా? తీసుకుంటావా మరి? సరే మరి. ఇంకో చేతి కా పెట్టిండు, ఇగో ముఖాలు మీద ఇగో ఇట్లా పెడతారు ఇంకో చేతి. మరి ఎందుకు పెట్టిండు 2 చేతులు? సూక్ష్మంగా మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. భక్తి మార్గంలో నువ్వు ప్రయాణం చేసిన, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, వైరాగ్యంలో నువ్వు ప్రయాణం చేసిన, మోక్ష మార్గం గురించి నువ్వు ప్రయత్నం చేసిన, నువ్వు జన్మల నుంచి వచ్చిన కర్మదోషాలు అనుభవిస్తూ నువ్వు కష్టాలలో ఉన్నా కానీ నువ్వు ఏం బాధపడాల్సిన పని లేదు. ఏ మార్గంలో ప్రయాణం చేసినా, చెయ్యకున్నా సరే, చేసినా చెయ్యకున్నా సరే, నిరంతరం నా నామస్మరణ చేసినా చెయ్యకున్నా సరే, ఒక్కసారి మాత్రం ఈ చరణాలకు శరణు అను. ఈ చరణాలకు నువ్వు శరణు అను. అంటే నీకు వచ్చే కష్టాలు చిక్కులు ఎక్కడ దాకా ఉంటాయి? ముఖాలు కంటే పైకి రానివ్వను, ఇంతకంటే ఎక్కువ రానివ్వను. ఆయన ఇండైరెక్ట్ గా మనకు సూచన ప్రాయంగా ఆయన అవతారంలో ఉన్న అంతరార్థం అది ఆయన చెప్తున్నాడు. అదే భగవద్గీతలో చివరి శ్లోకం. అందరం గమనించాల్సింది, అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆయన అన్ని ధర్మాలను వదిలిపెట్టు. ఏ ధర్మమైనా సరే అన్ని ధర్మాలను వదిలిపెట్టు. చివరకు అన్ని ధర్మాలను వదిలిపెట్టి మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణు అను. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను నీ అన్ని పాపాలలో నుంచి నేను విముక్తిని చేసి మోక్షం అనేది ఏదైతే ఉందో, నా సన్నిధి ఏదైతే ఉందో, నా సన్నిధికి నేను తీసుకువెళ్ళగలుగుతాను. ఈ విషయంలో ఎలాంటి శోకించాల్సిన పని లేదు. మా శుచ, సంశయించాల్సిన పని లేదు. ఇంత చక్కగా స్వామివారు సెలవివ్వడం జరిగింది. అది భక్తుని తత్వం గోదాదేవిది, ఇది భగవంతుని తత్వం గోపాలకృష్ణుడి. ఇలాంటి గోదాదేవి గోపాలకృష్ణుడి కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నామంటే నిజంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ ధనుర్మాసం వరకు గోదాదేవి ఆ గోపాలకృష్ణుడు మన కుటుంబాల నుండి మనందరినీ యోగక్షేమాలను కాపాడుతూ ప్రశాంతమైన జీవితాన్ని మనకు ఆ గోపాలకృష్ణుడు ఇవ్వాలి అని మనం కోరుకుందాం. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఈ రోజు ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని కొంచెం కష్టపెడతాం. ఎందుకంటే ఎంత అయినా కానీ అలవాటు అయింది. 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మైక్ పట్టిన అంటే మాట్లాడడం ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే ఎక్కడ మైక్ పడితే అక్కడ ప్రతి సంవత్సరం ఇటువంటి కళ్యాణాలు ఒక 100 కళ్యాణాల పైన నేను చేయిస్తాం మన 3 జిల్లాల్లో. మీకు అందరికీ తెలుసు. అందుకోసం మైక్ పట్టడం అంటే మాట్లాడడం ఎక్కువ అలవాటు అయింది. ఇప్పుడు ఒక్కటే 2 విషయాలు చెప్తాయి. ఈ రోజు కళ్యాణంలో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. గోపాలకృష్ణుడికి ఈ రోజు ఒక భక్తురాలు కిరీటాన్ని బహుకరించింది, సమర్పించింది. మన ముక్కోటి ఏకాదశి నాడు స్వామికి కిరీటం లేదు అని ఒక పాగా చుట్టితే తనకు పాగా నాకు నచ్చలేదు. నాటి వరకు కళ్యాణం నాటి వరకు మందారేసి పట్టుబట్టి చేయించింది. ఆ భక్తురాలు ఎవరో కాదు, నా బిడ్డలే. డాక్టర్ శుభోశ్రీ ముట్టినట్టు గోవింద గోవింద. మన నారాయణ అన్న గారు వచ్చి ఏంటో ఈసారి కళ్యాణంలో దేవస్థాన అర్చకులకి, అలాగే దేవస్థాన సిబ్బందికి అందరికీ, అలాగే భగవంతునికి మూల విగ్రహాలకి, ఉత్సవ విగ్రహాలకి అందరికీ వస్త్రాలను తేవాలి అనుకుంటున్నా. ఏమేమి అవసరం పడతాయో తెప్పించండి అని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. వస్త్రాలు అందరికీ తెప్పించడం జరిగింది. ఒక 5 నిమిషాల్లో మన అర్చకులకి వారి చేతుల మీదుగా, స్వామివారికి వారి చేతుల మీదుగా సమర్పించడం జరిగింది. అర్చకులకి సిబ్బందికి వారి చేతుల మీదుగా సమర్పిస్తారు. కాగానే హారతి ఇవ్వడం. హారతి ఇచ్చిన ఇంకేముంటుంది కదా,
గోవింద భగవానికి సమృద్ధ్యతాం
చంద్రమావా అపాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే తస్మై బ్రహ్మవిద్యాచ ఆయుష్కీర్తిం ప్రజాన్ దదు బ్రహ్మవందర ముహూర్తస్సు ముహూర్తోస్తు. మంగళహారతులు అంగనా సంయుక్త శోభ త్రిమంగళగమన భుజంగ శయన రంగ శ్రీ శుభ మంగళం రాధంగన ప్రియదో ప్రభార మంగళం మాధవ మురారే మదన జనగాధార సగకస సందనాది మురేంద్రలోద్య ఇందిరేశ మదాంగహరణ రంగశ్రీ శుభ మంగళం మంగళం మాధవ మురారే. దయచేసి మా బాధ నింపద నీ చేత కాదా హారతి కొనరాదా అలిరన తులసి వనమున ఆవిర్భవించి అలిరన తులసి వనమున ఆవిర్భవించి సరమున ధరించి రంగనాథుని తప్పించి ఓ మాతా మాతా ఓ దివ్య రూప మా బాధ క్షమింపగ నీ చేత కాదా హారతి కొనరాదా రంగని సేవకు నీవు రమణులతో కూడి రంగని సేవకు నీవు రమణులతో కూడి ముందుగా వాకిలిలో ముప్పది పాటలు పాడి ముందుగా వాకిలిలో ముప్పది పాటలు పాడి ఆదిముతుమా పాతో విజాత ఓ మాతా మాతా ఓ దివ్య రూప మా బాధ క్షమింపగ నీ చేత గాదా హారతి కొనరాదా అలరాదా హారతి కొనరాదా. హే కృష్ణ ముకుందా మురారి శ్రీకృష్ణ శ్రీకేశవ శ్రీమాధవ శ్రీధర ఇప్పటి వరకు ఏం చేసి ఉన్నారు? దామోదర నీ దర్శనమీ జన్మకు దొరకదా దయచేసి అందరూ హే మాధవ పుండరీక హే వనమాలి గోవింద భక్త హృదయ బృందా విహారీ ఆ గజేంద్ర ప్రాణదాత నీవే కద శ్రీహరి కొన ఊపిరి ఊపిరి వై కనిపించగరారా హరి హే మాధవ పుండరీక హే వనమాలి
దీప సంరంభంలో దీన జనుల కన్నీళ్ళు కనపడవా మాధవా గణ 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 గుడి ఘంటారావంలో నిన్ను నమ్మిన గుండె ఘోష వినపడదా కేశవ వినపడదా కేశవ వినపడదా కేశవ నిన్న వినబడనట్టు ఉంటావా రాయిలా వింటే మనసుంటే కనులుంటే కనుగొంటే కరుణుంటే రాయిలా శ్రీకృష్ణ శ్రీకేశవ శ్రీమాధవ శ్రీధరా దామోదర దర్శనమే జన్మకు దొరకదా హే మాధవ పుండరీక హే వనమాలి గోవింద భక్త హృదయ బృందా విహారీ యశోదవకులగా వేచి ఉన్నదని వెంకటేశునిగా వెళ్ళావే నరకాసుర చరవనితల కొరకై సమరార్భటి కావించావే నీకై జనించి నీకై జపించి నీకై తప్పించి నీకై జ్వలించే దాసురాలికే దర్శనమివ్వగా గర్భమూల నిర్బంధించే ఈ గర్భగుడాని గడ్డంకి నీలి మేఘమే నిప్పురాల్చదా నెమలిపించమే చడిపిస్తే ప్రభంజనం ప్రజ్వలించదా నీ కాలి ధూళి ఆజ్ఞాపిస్తే తలుపులు తెరిపించు దర్శనమిప్పించు కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని నామకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము పాపు కుల దైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు ఎందులకు చల్లని కరుణామృత ధారలలో మనలను ముంచి వెళ్ళుటకు చెంగు చెంగుమని కోగుల మంగలు పరుగులు తీసేదెందులకు
చెంత చేరి గోవిందుని సన్నిధి పరమ పదం అని చాటుటకు హరే